తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, విద్యా ఐటీ శాఖ మంత్రులు, మన భవిష్యత్తు నేత కార్యకర్తల కోసం ఈరోజు గుంతకల్ నియోజకవర్గం ఇచ్చేసిన సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. జై ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మిగతా వేదిక మీద ఉన్న పెద్దల్ని నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. కార్యకర్తల్ని, అభిమానులను అందరినీ కలవడానికి ఎంతో శ్రమతోటి ఈరోజు అనేక కార్యక్రమాలని పూర్తి చేసుకొని మన నియోజకవర్గానికి విచ్చేసి మన సమస్యలు వినాలి. కార్యకర్తలు అనేవాళ్ళు గౌరవంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక పార్టీగా ఈరోజు భారతదేశంలో గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో 1 కోటి మంది సభ్యత్వం తీసుకొచ్చినటువంటి ఒక పార్టీగా మనమందరూ గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యకర్తల సంక్షేమం కోసం, ఇలాంటి కార్యకర్తల అలుగుజాడలు నడిచినటువంటి పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడిన మిమ్మల్ని కూడా గౌరవించాలి. మీ సమస్యల పట్ల మేమంతా చిత్తశుద్ధ పనిచేయాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మన ముందుకు వచ్చారు యువనేత. ఈరోజు మీరు అందరూ చూసే ఉంటాం, యువగలం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల విశ్రాంతి ఎరుగని ఒక శ్రామికుడులా చైతన్యవంతం చేసుకుంటూ కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరినీ కలుసుకుంటూ వారి సమస్యలు వింటూ చిత్తశుద్ధితో మేము ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీ సమస్యలు నెరవేరుస్తామనే ఒక భరోసాతోటి ఈరోజు మన ప్రభుత్వం వచ్చే దాంట్లో మొట్టమొదటిసారిగా సింహభాగం మన లోకేష్ గారికే తగ్గుతున్న విషయాన్ని ఎత్తిపరచడం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్యకర్తలు అనేవారు లేకపోతే ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉండదు, నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తల కష్టాన్ని గుర్తించుకోవాలి, కార్యకర్తల కోసం మనము అహర్నిశలు శ్రమించాలన్నటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు మనందరికీ కల్పిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వారు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకి వెళ్ళాం, అనేక రకంగా ఊళ్ళు వదిలేసేసి పక్క ఊళ్ళకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా సరే కార్యకర్తలు భయపడకుండా, ఎవరు కూడా వెన్ను చూపకుండా ధైర్యంతో జెండా భుజం మీద మోస్తూ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటామనేటువంటి ఒక కార్యకర్తల లక్ష్యానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా రుణపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా వాసులం మనం ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ప్రత్యేక అతిథి మాట్లాడాలి కాబట్టి 2 ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించి క్లుప్తంగా ముగించదలుచుకున్నా. రాష్ట్రం ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితుల్లో మన చేతుల్లోకి వచ్చింది అని అంటే జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ప్రతిరోజు కష్టపడేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సరిపోతూ ఉంటే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు, లేకపోతే మన ఆసుపత్రులు, పిల్లలకు పెట్టాల్సినటువంటి చిక్కీలు, కోడిగుడ్లు, లేక మహిళలకు ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన పథకాలు, స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్నం, ఇవన్నింటినీ కూడా అప్పులు చేసి నడపాల్సినటువంటి పరిస్థితులు. ఆ రోజులు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నా ఈరోజు కేంద్రం అనేటువంటిది మనకు కొంత బాసటగా నిలవడం మూలన బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు కేంద్రంలో ఉపయోగపడుతోంది. కావున
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకోగలుగుతున్నాం. ఇది బ్రాండ్ చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు, రాష్ట్రాన్ని మళ్ళీ పరిశ్రమల్లో గాడిన పెట్టడానికి కూడా ఉపయోగపడతా ఉంది. అది ఎట్లా అనేటువంటి చెప్పే ముందు ఈ జిల్లాకు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు. వారం తిరగకుండానే మళ్ళీ ఈయన మన దగ్గరకు వస్తున్నాడు. బహుశా ఇంకా మళ్ళీ నిద్రపోనిచ్చే ఆలోచనలు ఉన్నట్లు లేదు ఇద్దరికి. అనంతపురం జిల్లా పట్ల ప్రేమ ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టనంత పెద్ద మొత్తం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాజెక్టుకి అంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్టలా 3800 పైన కోట్ల రూపాయల పైన ఒక మన హంద్రీని ఇవాక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూర్చొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న రోజునే హంద్రీనివా పూర్తి చేయడానికి ఎంత అవుతుందో మొత్తం కేటాయించే బాధ్యత మీది. దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్, నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్ అని చెప్పారంటే కర్నూలు, అనంతపురం, ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఆ ఒక్కటి చాలు. నేను చెప్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో గత 40-50 సంవత్సరాలలో పోలవరం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అంత పెద్ద ఎత్తున పెట్టలేదు. అది. రెండవది పరిశ్రమలు. ఇక రేపు ఇందాకే చెప్పారు ఎంపీ గారు, పెద్ద దాదాపు 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాని గురించి డీటెయిల్స్ రేపు మాట్లాడతారు. పెద్ద ఎత్తున మన ప్రాంతంలో రాబోతా ఉంది. ఇది ప్రభుత్వంలో ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఏదో పాదయాత్రప్పుడు తిరిగాడు, మనకు అన్ని మాటలు చెప్పాడు, మళ్ళీ ఎక్కడా అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి, నిలబెట్టడానికి, సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది. ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు. అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు, చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు, చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలామంది సలహా ఇచ్చారు. ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటివి తీసుకుంటున్నారంటే, లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు. ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు, ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు స్కూళ్ళకు పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాడు. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా, నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నా. ఇవాళ టైం మేనేజ్మెంట్, నేను రాజకీయాల్లో ఉన్న 30-40 సంవత్సరాలు అయింది. నా రోజు రాజకీయం మొదలుపెట్టేటప్పటికి 9:30 అవుతుంది. అవునా కదా? 9:30 మనం పల్లెల్లో అయినా మొదలుపెట్టేది 9:30 తర్వాతే కదా. ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడుగుని? ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది? పొద్దున 7:30కి ఆయన ప్రజా దర్బార్ మొదలవుతుంది. 7:30కి ఇట్లా ప్రజా దర్బార్, ఇంతే హాల్ ఉంటుంది, ఇంతే మంది ఉంటారు. 7:30కి ప్రజా దర్బార్ మొదలవుతుంది. అంటే దాని ముందు ఆయన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని, ఆ రోజు యాక్టివిటీ ప్లాన్ చేసుకుని ప్రజా దర్బార్తో మొదలు పెడితే తర్వాత మిగిలిన కాన్స్టిట్యున్సీ కావచ్చు. అంటే టైం ప్లానింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నాడని మాత్రం నేను చెప్పగలను ఈరోజు. ఎందుకంటే నేను ఇద్దరిని చూశాను, ఇద్దరు టైమింగ్స్ నేను చూశాను. పోటీ పడుతున్నాడని నేను చెప్పగలుగుతాను. మార్నింగ్ 7:30కి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా, ఆయన పనితీరు కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. అన్నాడు, ఫ్రీగా ఉంటే టీ తాగుదాం, పని ఉన్నప్పుడు మాత్రం మీరు నా టైం వేస్ట్ చేయొద్దు, నేను మీ టైం వేస్ట్ చేయను, ముందు పని ముగించుకుందాం, పని అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే 10 నిమిషాలు టీ తాగుదాం అంటారు. ఒక కార్యకర్త కన్నా ఎక్కువ టైం ఇస్తాడేమో కానీ నాయకుడికి మాత్రం టైం తక్కువే ఇస్తాడనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. వాస్తవం అది లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. మీరు ఆయన చాలా ప్రొఫెషనల్గా నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు కూర్చుంటే అక్కడ గంట 15 నిమిషాలు మాట్లాడాడు ఎవరితోటి, మళ్ళీ మీతోటే మాట్లాడాడు, ఎవరు మాట్లాడలా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో గంట స్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తూ ఇప్పుడు మొదలుపెట్టారు మళ్ళీ పార్టీ కార్యక్రమం. గవర్నమెంట్కి 50% టైం ఇస్తే పార్టీకి 50% టైం ఇస్తామనేటువంటిది అటు బాబు గారు, ఇటు లోకేష్ బాబు గారు మీరు చూస్తున్నారు. దాని ఫలితమే ఇవాళ పెద్ద ఎత్తున మనం మీటింగులు పెట్టుకోగలుగుతూ ఉన్నాం. పరిశ్రమలు బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇవాళ ఆయన అకౌంట్లోకి వేయాలి అని అంటే
ఒక ఫస్ట్ కంపెనీ నేను చెప్పాలనుకుంటే ఆర్స్లర్ మిట్టల్ అనే కంపెనీ ఉంది. అంటే ప్రపంచంలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీల్లో అదొకటి. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి 3 సంవత్సరాలుగా ఒరిస్సా గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ పని కాలేదు వాళ్ళకి. ఆ న్యూస్ ఈ నోట ఆ నోట ఎట్లన్నా ఆయన చెవినో చేరితే ఒక వారం లోపలనే వాళ్ళతోటి మీటింగ్స్ ఫిక్స్ చేసి జూమ్ కాల్స్ ఫిక్స్ చేసి వాళ్ళని మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది లిస్టు ప్రిపేర్ చేసుకుని నెల తిరగక ముందే ఆర్స్లర్ మిట్టల్ని ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నామనేటువంటిది సాధించినటువంటి ఘనత మాత్రం డెఫినెట్లీ మన లోకేష్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వడమే కాదు, వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడము, ల్యాండ్ అలాట్మెంట్కి ఒక 2 సంవత్సరాలు పట్టేటువంటి టైం కాదు, మనం రెడీమేడ్ది ఇవ్వాలని చెప్పి రెడీగా ఉన్నటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల ఫ్యాక్టరీ కళ్ళ ముందు వస్తుంది. టీసీఎస్ మీరు మొన్ననే పేపర్లో చూస్తుంటారు. వాళ్ళకి మనం ఇప్పుడు పోటీ పడాలంటే పడాల్సింది ఎవరితోటి? బాంబే, మహారాష్ట్ర, పూణే, హైదరాబాద్, బెంగళూరులతో పోటీ పడాలంటే ఇంకా అమరావతికి ఆ స్థాయికి ఎదగలేదు, విశాఖపట్నం ఎదగలేదు. వాళ్ళకి ఏదో ఒక రకంగా పట్టుకురావాలని చెప్పి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ఇప్పించారు. ఆయన పట్టుబట్టారు. క్యాబినెట్లో మేము అందరం కూడా దాని మీద డిస్కషన్ జరిగితే ఆయన ఒక్కడే సోల్ బ్యాటింగ్ చేశాడు. లేదు, ఈ కారణం చేత మీరు తక్కువ రేటుకి ఇవ్వండి, వాళ్ళు ఇంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటువంటిది క్యాబినెట్లో పట్టుబట్టి ఆయన వాళ్ళకి అలాట్ చేస్తే ఇవాళ పెద్ద ఎత్తున ఒక 15,000 మంది ఎంప్లాయీస్ని వాళ్ళు కమిట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో మన విండ్ సోలార్ ప్రాజెక్ట్ ఈరోజు 22,000 కోట్లతో ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రాజెక్టు. మరి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విండ్ సోలార్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నాడు. అంటే టైం డివిజన్ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ 7:30 to 9 మీరు పోతే కలవడం అనేటువంటిది ఉండదు. ప్రజా దర్బార్ ఉన్న రోజున పట కలుస్తున్నాడు. మీరిచ్చే అర్జీలు ఇడ తీసుకొని అక్కడ పక్కకు పోతాయనేకి లేదు, కట్టుకొని వస్తున్నాడు. ఆయన నిజంగా చెప్తున్నా, కట్టుకొని వచ్చి చంద్రబాబు గారి కన్నా 10 నిమిషాలు ముందు వచ్చి క్యాబినెట్లో మా టేబుల్ దగ్గరకు వచ్చి, అన్న ఇది నీ శాఖకు సంబంధించినవి, ఇవన్నీ పరిష్కారం చేసి మళ్ళీ నాకు చెప్పండి అని మా చేతికి ఆ పేపర్లు ఇచ్చిపోతున్నాడు. బ్యాక్ ఎండ్ టీం బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు. ఆయన వెనకాల పనిచేసే పిల్లల్ని పెట్టుకున్నాడు. ఆయన ఒక్కడు పనిచేయట్లా, బ్రహ్మాండంగా. ఇవాళ నేను 40 ఏళ్లలో పార్టీలో ట్రాన్స్ఫర్మేషన్ చూసి చెప్తున్నా. ఆయన బ్యాక్ ఎండ్ టీము, టైం డివిజన్, రాత్రి 12 గంటలకు కూడా మెసేజ్ వస్తుంది, రేపు పెండింగ్ ఇష్యూలు ఉన్నాయి మీ శాఖలోని. ఇవాళ పొద్దున్నే 7:20కి అనుకుంటా ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. మీరు ఇందాక కాలేజీలు అడుగుతా ఉన్నారా? మీరు కాలేజీలు అడుగుతూ ఉంటే నాకు గుండె దడ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఈరోజు మార్నింగ్ ఆయన చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఎడ్యుకేషన్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయని. నేను ఇంక ఏమీ చెప్పలేక ఒక మీటింగ్ పెట్టుకుని చెప్తాను బాబు అని చెప్పి రిప్లై ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన పొద్దున్నే. అంటే ఎక్కడా కూడా ట్రాన్స్మిషన్ లాస్ లేదు. పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కొంచెం లేట్ కావచ్చు, కానీ ట్రాన్స్మిషన్ లాస్ ఎక్కడా కూడా లేదు. పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడు, మానిటర్ చేస్తున్నాడు. రిప్లై రాకపోతే అన్న మీ దగ్గర నుంచి ఇంకా ఇన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవర్ నైట్ సిస్టమ్ మారదు. పార్టీని ఇవాళ ప్రభుత్వాన్ని అనుసంధానం చేయాలి. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాల అనుగుణంగా మనం ప్రభుత్వ నిర్ణయాలు రావాలి. వాళ్లకున్నటువంటి సమస్యల్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం పరిష్కారం చేయాలి. ఈ రెండింటినీ ఎట్లా మర్జ్ చేయాలనేటువంటి దాని మీద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అందులోనే ప్రజా దర్బార్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మరో 30 ఏళ్ల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం అందరం కూడా సమర్థించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అంత చాలా సంతోషంగా ఉంది. మన అన్న యువ కిషోరం ఆ రోజు పాదయాత్రలో యువగళానికి వన్నె తెచ్చిన, యువతకు రక్తం వేడెక్కించిన, అన్ని విధాలుగా పౌరుషం తెప్పించిన నాయకుడు ఎవరైనా ఉంటే మన నారా లోకేష్ అన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు
అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళని ముందుకు తీసుకుపోయి ఆదుకునే ఆ రోజు పార్టీ పెట్టిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు అయితే 5 కోట్ల ప్రజల్ని ఆదుకోవాలని వాళ్ళకి అన్ని విధాలుగా కష్ట సుఖాలకి నేను ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాలని మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయితే యువతకు ఉత్తేజం తెప్పించిన ఘనత నారా లోకేష్ అన్న అయితే అలాంటి పార్టీలో మనం ఉన్నందుకు కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను హామీ ఇచ్చా, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమానికి వెళ్తానని చెప్పా. రేపు శంకుస్థాపన వేస్తున్నాం. 22,000 కోట్ల పెట్టుబడి 2 జిల్లాలకి రాబోతుంది. ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తల్ని కలవాలని నిర్ణయించుకున్నా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో మనం ఓటమి చెందాం. కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశవన్న కానీ, అనగాని సత్యన్న కానీ, గొట్టుపాటి రవన్న కానీ, మిగతా నాయకులందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని. కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. పొద్దున స్వామి గారు చూపించా. వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు, అవమానించడానికి ప్రయత్నించారు. కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు. మాటలు తక్కువ చెప్తాడు, ఎక్కువ మాట్లాడు, కానీ నిలబడ్డారు. స్వామి అన్న నిలబడ్డాడు. మన బోలా శంకరుడు ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆయన కూడా ఆ రోజు ఎంత ఇబ్బందని నిలబడ్డారు. అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది. 2024 ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు. దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు నాకు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా. నేను మనసులో అనుకున్నా, పాదయాత్రలు ఎవడు కంపడలేదు ఏంట్రా బా అని. వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు, లవ్ లెటర్. 41 నేను సార్ మీ పైన 20 ఇప్పటికీ 20 ఉంది, 21 కేసు అనేవారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం, ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, మన పడిన అవమానాలు మర్చిపోకూడదు. నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం అన్నాడు. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూత్ దగ్గర నిలబడి పోరాడారు. ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా
తల్ల పైన కత్తితో గాయాలు తగిలినాయి. రక్తం గారుతున్నా అక్కడ నిలబడింది. పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజుల రెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి. అదే పల్నాడులో మన చంద్రయ్య, ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు. ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరిపైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు. నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు. చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికే కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు, ఉన్న గుంతలు పూడ్చేదానికి. అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా చర్చించాం. ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లో వేయాలని నిర్ణయించుకుందాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది.
ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. వైకాపాలకు పనిపాటు లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు డిఎస్సి ఆపేదానికి. దేవుడి దేవల ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు. టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రయత్నిస్తున్నాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. యావత్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పునాది మామూలుది కాదు. పునాది మామూలుది కాదు. మనల్ని కొట్టినా, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మనం చంపినా భయపడలా, పోరాడాం, తిరిగి మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. అది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. కానీ కార్యకర్తలు కూడా 2 విషయాలు కోరాలనుకున్నాం. మొదటిది, 151 సీట్లు 11 అయినాయి. దానికి కారణం అహంకారం. అహంకారం వద్దండి. ఓర్పు సహనంతో సమాధానం చెప్దాం. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ ఎన్ని వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ, నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రా భయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందా అవ్వకపోవచ్చు. దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రా భయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా, బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్లు ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చుని మాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా భయ్? నేను చెప్తున్నా, ఇంక అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. అది మర్చిపోద్దండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలను చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఇప్పుడు కమిటీలన్నీ కుటుంబ సాధికార సారథులు, మన బూత్ కమిటీలు,
యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, గ్రామ మండల కమిటీలు అన్నీ వేసుకోవాలి. పార్టీలో కూడా యువరక్తం పారాలి, సీనియర్ని గౌరవించాలి, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు 3 రోజులు పెడతాం. 3 రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు. దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది. మళ్ళీ ఇంకా 27, 28 కడపలో మహానాడు, 29 కడపలో బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది. ఇంకా నియోజకవర్గానికి వచ్చగల దాదాపు 62,000 సభ్యత్వాలు చేశారు. బాగా కష్టపడ్డారు. అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జయరాం గారిని మీరు భుజం మీద మోసి గెలిపిస్తాం జరిగింది. మధ్యాహ్నం మేము ఆడుకుంటూ వచ్చాం, సరదాగా బండిలో మాడుకుంటూ ఉన్నాం. అన్న వాస్తవంగా నాకు అందరు పరిచయం అవ్వాలి. చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. నేను లిస్ట్ తీసుకుంటా, అందరితో కూర్చుంటా, మాడతా, కలయిక చేసి ఈ గ్రూపు ఆ గ్రూపు లేకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ గ్రూపు లాగా నేను ఏర్పాటు చేస్తానని జయరాం గారు కూడా చెప్తాం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం, ఓర్పు సహనంతో మన సమస్యలు పరిష్కరిద్దాం. కొన్ని సమస్యలు మన దగ్గర అవ్వకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు. మన సమస్యలు పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. డెవలప్మెంట్ కార్యక్రమాలపైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు నిధుల ఇబ్బంది ఉంది వాస్తవంగా. ఉపాధి హామీ పనులు కొంచెం స్పీడ్గా చేద్దాం. పెండింగ్ వర్క్స్ అని కూడా, ఎస్పెషల్లీ ఇరిగేషన్, సాగునీటి వర్క్స్ అని కూడా ఎట్లా చేయాలో అది మేము చర్చించి చేస్తాం జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు ఉపాధి హామీ పనులు చేశారు. దాంట్లో కొంతమందికి బిల్లు రాలా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సుమారుగా 800 కోట్ల రూపాయలు బిల్స్ క్లియర్ చేశాం. ఇప్పుడు 3 రకాల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి కన్వర్జెన్స్, ఎక్కడైతే ఇతర డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు రావాలో అది పెండింగ్ ఉంది. రెండోది గత ప్రభుత్వం కేసులు, విజిలెన్స్ కేసులు పెట్టి 20% కట్ చేసి ఆ డబ్బులు రాలేదు. మూడోది పనులు చేసినా ముందలే పనులు అవసరం లేదని ఆన్లైన్లో క్లోజ్ చేశారు, అంటే శాశ్వతంగా రాదని క్లోజ్ చేస్తాం జరిగింది. ఈ మూడింటిని పరిష్కరించడానికి మేము పనిచేస్తున్నాం. డబ్బులు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. అని మీరు ఇంట్లో పడుకుంటే ఒప్పుకోండి రా భయ్, మాకు ఎట్లా తెలుస్తుంది మీకు డ్యూ ఉందా లేదా అని. ఏమవుతుందంటే అందరూ మీరు చేయండి అని చెప్తారు, మీరు ఇంట్లో పడుకుంటారు. అది కాదు, పార్టీ ఆఫీస్లో ఒక విభాగం ఉంది, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. వెళ్ళండి, కూర్చుని మీ వివరాలన్నీ ఇస్తే నీట్గా రాసుకుని ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, ఎప్పటికల్లా బిల్స్ క్లియర్ చేస్తామని మేము చెప్తాం. ఎందుకంటే ఇది పాలిట్ బ్యూరోలో మేము చర్చిస్తున్నాం. పాలిట్ బ్యూరోలో రివ్యూ జరుగుతుంది, మంత్రులకి ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరుగుతుంది. తెలుసు ఆయనకి నీరు చెట్టు విషయం ఆయనకి బాగా తెలుసు. బాబు గారు ఏం చెప్పారో నాకు బాగా తెలుసు. ఆయనకన్నా అంటే డైరెక్షన్ ఇస్తున్నారు బాబు గారు, లేదు ఇది ఇప్పటికల్లా చేద్దామని. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దయచేసి ఇది మీరు మొదటిది చేయాలి. రెండోది కేసులండి. అధికారంలోకి వచ్చామని కేసులు మర్చిపోతాం కాదు. మన మెడకు చుట్టేసి వదిలేశారు. ఏమైనా పొరపాట్లు జరిగితే గట్టిగా లాగుతారు. అవన్నీ దొంగ కేసులు. నా పైన 23 కేసులు పెట్టారండి. ఎవరన్నా చంపబోయానంట నేను. ఏం చేయాలి చెప్పు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన. చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. మరి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతి వారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, అనిత గారు వస్తున్నారు. ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా 2,800 దొంగ కేసుల వివరాలు వచ్చినాయి. 17,000 మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు. ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. దాంట్లో సగం పైన కేసు ఇప్పటికీ క్లియర్ చేశాం. ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నీ క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం. కేసు వివరాలు మీరు తెలియజేయండి,
కేసులు తీపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకు ముందరికెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామంలో వచ్చే పనులని కూడా, ఉపాధి హామీ పనులు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, గ్రామ పార్టీ తీర్మానం చేస్తారు, కూర్చుంటారు. కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఎవరు చేయాలి, ఎలా చేయాలి వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు. దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. అధికారంలోకి వచ్చామని అలసత్వం ఉండకూడదు, అధికారంలో వచ్చామని మన ఇంట్లో పడుకునేది ఉండదు. అన్న చెప్పారే, నేను అదే అనుకుంటున్నా. ప్రతిపక్షంలో పనిచేసాం, ఎందుకు పనిచేసామంటే ఇంకెక్కువ పని చేసాక పని చేసినట్టున్నాం. బాబు గారు వదిలిపెట్టట్లేదు మమ్మల్ని. నిన్న మమ్మల్ని రాత్రి 11ంటికి వదిలిపెట్టాడు ఆయన. నేను రాత్రి 11 అయింది, ఇది మాకు. బాబు గారు వచ్చి పడుకుని 1 గంట అయింది. మమ్మల్ని 11ంటికి మీరు వెళ్ళండి, లేట్ అయిందన్నారు. వెళ్ళి భోంచేయండి అని చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. 11 వరకు పాలిట్ బ్యూరో అయింది, దాని తర్వాత మహానాడు రివ్యూ అయింది, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఆయన. తెలంగాణలో భద్రాచలంలో మన టీఎన్టీయూసీలో యూనియన్ గెలిస్తే వాళ్ళతో మీటింగ్ చేశాడు ఆయన. ఇట్లా పనిచేస్తున్నారు. ఆయన తాపత్రయం కూడా ఒకటే, పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలా. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు దూరం అవుతున్నాం, అట్లా జరగకూడదు. కార్యకర్తల దగ్గర ఉండాలి, మనోభావాలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము అందరం పనిచేస్తున్నాం. మేము కూడా మనుషులమే, లోకేష్ మనిషే. 10 నిర్ణయాల్లో 3 తప్పు అవుతాయండి, 3 తప్పు అవుతాయి. అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉంది. సరిదిద్దుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేగాని ఆలక్క అనేది ఉండకూడదండి. కష్టపడదాం, తృప్తి కలుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న మురళీ నాయక్ అంత్యక్రియలకు వెళ్ళా. వాళ్ళ తండ్రి శ్రీరామ్ నాయక్ని కలిసినప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళని పరిచయం చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కడ పనిచేస్తున్నారన్నా అంటే, నేను కియాలో పనిచేస్తున్నాను బాబు అన్నాడు. గర్వంగా అనిపించింది. ఆనాడు ఒక ఇత్తనం వేస్తే ఈ స్థాయికి వచ్చిందే, అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రాంతానికి సోలార్ విండ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు. తీసుకొస్తాం, హోంవర్క్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఎవరు లైట్గా తీసుకోవట్లేదు. మన జాతీయ అధ్యక్షుల వారు 75 సంవత్సరాల వయసులో అంత కష్టపడితే మనం ఇంకెంత కష్టపడాలి. పని చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. పార్టీ అడిగేది నెలకి 2-3 రోజులు మ్యాక్స్, దానికన్నా ఎక్కువ అడగట్ల. ఆ 2-3 రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం, సరదాగా చేద్దాం, నవ్వుతూ చేద్దాం, బాధ్యతగా చేద్దాం, కలిసికట్టుగా పని చేద్దాం. ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, సంక్షేమం అభివృద్ధి చేద్దాం అనుకున్నామే, అది కలిసికట్టుగా చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, చివరిగా మళ్ళీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం వచ్చిన అజం ఉండకూడదు. అధికారం వచ్చింది కనుక అన్నీ ఉంటాయి, ప్రశాంతంగా ఉండాలి అనుకోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి, వదిలిపెట్టకూడదు. ఒక చిన్న ఇష్యూ అయినా, ఒక చిన్న సమస్య అయినా సీరియస్గా తీసుకుని మనం పరిష్కరించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే 1 కాదు 10 సార్లు కాదు 100 సార్లు పార్టీకి తెలియజేయాలి, మాట్లాడాలి. అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అది నిజమైన కార్యకర్త సేవని ఇక్కడున్న కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గుంతకల్ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ